వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దాత్రే. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మరియు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విజయరాణి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చేపెళ్ల గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 3 లక్షల రూపాయల నగదు మరియు బంగారు వస్తువులు దొంగలించారు అని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎన్డీఓపీఓ వై గోవింద్ర ఆధ్వర్యంలో సీఐ విద్యాసాగర్కి సమాచారం అందించగా సిబ్బందితో కేసును ఛేదించారు. అరెస్ట్ చేసిన 2 రాజహూలు గ్రామం కడియం మండలానికి చెందిన వారని సీఐ వివరించారు. తమ్మ వినోద్ కుమార్ 28 సంవత్సరాలు, ఏలూరు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకన్న 21 సంవత్సరాలు ఇద్దరు చోరీ చేసినట్లుగా సీఐ వివరించారు. వారి దగ్గర నుండి 3 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం నెక్లెస్ రికవరీ చేశారు. చోరీకి పాల్పడిన ఇద్దరిని జొన్నాడ సెంటర్లో అరెస్ట్ చేశారు. సీఐ విద్యాసాగర్తో పాటు బెస్లైన్ గంగాధర్ నెహ్రూ, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రాజు, రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన అమౌంట్ 3 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు 6 గాజులు, ఇవన్నీ కూడా బీరువాలో దొంగిలించబడ్డారని చెప్పి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 240/24 సెక్షన్ ప్రాపర్టీ అఫెన్స్ కింద. దీనిలో భాగంగా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని, అదేవిధంగా ఆలమూరు ఎస్ఐ గారిని, ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారు కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఆలమూరు మండలానికి కావచ్చు, కొత్తపేట నియోజకవర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నపం ఏంటంటే, ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ఈ దొంగతనాన్ని నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే, పోతే పట్టుకుంటారులే అనే టైప్లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం, లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవడం, లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు, ఈ క్యాష్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే చుట్టాల ఇంట్లో పెట్టుకోవడం, అలాంటి కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఎంఓస్తో దొంగలు ఉంటున్నారు. వాళ్ళు మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి పట్టుకునే దాకా కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి ఎవరైతే
బంగారం, ఈ డబ్బు, క్యాష్ ధరించి ఎవరు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి మా పోలీస్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎత్తుక్కోది ఏంటంటే సీసీ కెమెరాలు ఎత్తుక్కుంటున్నాం. చాలా మంది వరకు కొంతమంది ఉండేవాడు దొంగలు అన్నవాళ్ళు, వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అతను చేసి ఉంటాడని గెస్ చేసేవాళ్ళం. కానీ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదార్కని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు.
జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్ డిపో మంజూరు కావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం. ఏటూరు నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్న సీతక్క సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపిన పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు డీసీసీ అధ్యక్షులు పైడకుల అశోక్. వాంఛ ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటాయి. మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్ గా ఉండేటువంటి ఏటూరు నాగరం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుంటాయని తెలియజేస్తారు. హన్మకొండ కాజ్పేట దర్గాలో ఓ మసీదులో భూ ప్రకంపనల రికార్డు అయిన సీసీ కెమెరాలో దృశ్యాలు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ వరంగల్ మన అగ్రిటెక్ ఆవరణలో ఈరోజు 7:20 భూ కంపం సీసీటీవీ ఫుటేజ్ వీడియో. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగార మండలాల్లో ఉదయం స్వల్ప భూకంపం. 7:28 3 సెకండ్లు కంపించిన భూమి. మంచాలు, గిన్నెలు, బిల్డింగ్ బెడ్లు కదిలి వచ్చినట్లు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి. అయితే అమ్మాయి ఇక్కడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా ఎందువల్ల లేదు, అందరూ అక్కడ కుప్ప అవుతుంది. మా ఇంటి వరకు వచ్చిందా మరి? అంతటి వచ్చింది. ఇప్పుడే మాల్ మాట్లాడతాను. విజయనగరం జిల్లా రేగిడి మండలం మధ్యరాముడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. తమిళనాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసిన సహచర స్వాములు. బస్సు పూర్తిగా దగ్నం. లగేజు, బట్టలు, డబ్బు అగ్నికి ఆహుతి. ఆహారం, తిరుగు ప్రయాణం కోసం స్వాములు నిట్టూర్పు. ఇంకో ఫోన్ మరేట్ చేద్దాం స్వామి. బస్ మాత్రం ఇస్తాంకే 10 లక్షలు ఎంత మరలే బస్ మరి ఇంకేట్ సాం బస్ మరేట్లేదు లక్షలు డీజిల్ ట్యాంక్ కలిసి అసలు ఆగలేదు. డీజిల్ క్యాన్ పేలిపోతామే. మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వాదనం అందించి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యొక్క హెడ్ క్వార్టర్స్లోని స్థానిక పొదుపు భవనం నందు డిఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ అడ్డకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు గౌరవ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, వారి యొక్క సతీమణి గౌరవ శ్రీ బీసీ ఇందిరారెడ్డి మేడం విశిష్ట ముఖ్య అతిథులుగా ప్లాస్టిక్ వాడకం నిషేధం పర్యావరణ బనగానపల్లి నా ఆరోగ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్స్ వాడకంను వచ్చే సంక్రాంతి పండుగలలోపు ప్రజలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు పూర్తిగా అరికట్టే దిశలో పనిచేయాలని, ప్లాస్టిక్ వాడటం వల్ల మనుషులు మరియు కొన్ని జంతువులు ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని అరికట్టే దిశలో భాగంగా డ్వాక్రా మహిళలు భాగస్వాములు అవుతూ నిషేధించే దిశగా పనిచేయాలని మేడం దిశా నిర్దేశనలు మొదలుగు తగు సూచనలు చేశారు. గౌరవ ప్రముఖ నాయకులు సీనయ్య, గౌరవ ఎంపీడీఓ రమణ ప్లాస్టిక్ నిషేధం గురించి మాట్లాడారు. పెద్ద తామరపల్లి ఉన్నత పాఠశాలలో పాఠశాల చైర్మన్ గంటేటి మోహన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పాలకి ఢిల్లేశ్వర్ రావు మరియు నేతాజీ కలిసి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం జరిగింది. అరవైదవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధికారి బి లీలా వెంకట శేషాద్రి. వీళ్ళందరినీ కూడా మనము డిజబిలిటీ అని అనుకుంటాం, అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా అంటే వాళ్ళు నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉండాలి, అది కొనసాగించాలి. వికలాంగులకు, దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కసారి, ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులు అనే పదాలన్నింటినీ మార్చేసి ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా ఇలా ప్రతిసారి అంటే వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది, టైం టు టైం మార్చడం జరుగుతుంది. డిజేబుల్ పర్సన్స్ అలా డిక్లేర్ చేశారు, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా కలుస్తున్నాం. సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఆనరబుల్ జడ్జి గారు అందరూ మిగతా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ సమావేశం అయ్యారంటే, ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా. సో ఒక అజెండాతో ఎవరి 5 years ఒకసారి ఒక అజెండాతో ఈఎన్ఓలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా, ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే amplifying the leadership of persons with disabilities for sustainable future. అంటే ఈ ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరిగా ఇంక్లూజివ్నెస్ అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి, అందరూ లీడర్స్గా ఎదగాలి, మీరందరూ అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక ఫ్యూచర్లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి, లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక నుంచి ఇంకా ఫెసిలిటీస్ కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి హాస్టల్ అడిగారు. సో ఇప్పుడు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది, రిమైనింగ్ బడ్జెట్ కోసం ఆల్రెడీ లెటర్ కూడా పంపించడం జరిగింది. ఒక డివో లెటర్ కూడా ప్రిపేర్ చేస్తాం, ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి డెఫినెట్గా త్వరలోనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా
మీరందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది బ్యాక్లాగ్ వేకెన్సీస్ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది. ఒక 17-18 దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. మనం వెరిఫై చేశాను, 60 ఉన్నారని మీ అసిస్టెంట్ చెప్పారు. డెఫినెట్ గా బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ జీవో రావాలి. అది రాగానే ఖచ్చితంగా అన్ని వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సో మూడవది ఒక వారంటీ గురించి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటికి వారంటీ శాంక్షన్ లేట్ అవుతుందంటున్నారు. మరి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకోండి. ఎవరి మంత్ మనం ఉన్న ప్రొసీజర్ పాలసీ ప్రకారంగా ఎల్డీ వచ్చు ఏంటని చెకప్ చేసుకుని గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్ ఏదో యాక్టివిటీస్ మనం ప్లాన్ చేద్దాం. సో ఈ ల్యాప్టాప్స్ కానీ అదర్ మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నారో అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం. అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. డి శ్రీనివాస్ బాబు సార్ గారిని దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. బిగ్ క్లాస్. డి శ్రీనివాస్ సార్ గారు టీచర్, తన సర్వీస్ గుర్తింపుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ గారి చేతుల మీద దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. సర్వీస్ అందించేందుకు గుర్తింపుగా గౌరవ జిల్లా అధికారుల చేత ఘనంగా దృశ్యాలు మరియు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చేతుల మీదుగా హర్నాథ్ రెడ్డి గారిని ఘనంగా దృశ్యాలు మరియు మెమెంటో సెకండ్ ప్రైజ్ అందుకున్నారు. గౌరవ జిల్లా అధికారుల చేత సెకండ్ ప్రైజ్ అందుకున్నటువంటి అబ్దుల్ జావేద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శివగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనందరం ఒకసారి మళ్ళీ పిట్టి దాచుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచే గ్లోబల్ హెల్త్ లీడర్స్గా గుర్తించబడిన ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయ ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి, ముక్కెర రామస్వామి, రాణి, సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వం వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగించుకొని పారితోషికాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించి కార్మిక చట్టాలను పాటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 18,000 రూపాయల ఫిక్స్ వేతనాన్ని అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్లను వర్తింపచేయాలని, ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ పారితోషికాలు, అట్లాగే టీపీ పారితోషికాలు, అట్లాగే ఎన్డీడీకి సంబంధించిన సర్వేలకు సంబంధించిన పారితోషికాలు బకాయిలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఆశాల చేత పనిచేయించుకుంటూ పారితోషికాలు ఇక్కడికి వచ్చేటప్పటికి బకాయిలో పెడుతుంది గవర్నమెంట్. కాబట్టి వెంటనే ఆ బకాయి పారితోషికాలను చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ ఉందో, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఆశా వర్కర్లకు పని భద్రత కల్పిస్తూ వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో కూడా ఆశా వర్కర్లంతా కూడా ధర్నాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా వర్కర్లను చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్లు పొద్దున్న లేస్తే గ్రామీణ పేదలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందిస్తూ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పేసి వాళ్ళను బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మన మోడీ గవర్నమెంట్ కనీసం కార్మికులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తీసుకురావాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ బిల్లులన్నీ కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వారికి పని భద్రత కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని చూసేటువంటి పరిస్థితులలో ఆరోగ్య సేవలు అందిస్తున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు, వాళ్ళ సేవను కూడా గుర్తించడం లేదు.
9,700 రూపాయలు ఇచ్చుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కావచ్చు, టీబీ డబ్బులు కావచ్చు, ఇంకా రకరకాల డబ్బులు 3 సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమి తిని బతుకుతారనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్గాలకు ఇవ్వకుండా, ఆశాలను ప్రభుత్వం పని భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్గాలకు ఇబ్బందులు పడిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆశా వర్కర్లకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిలో, ఏవైతే డిమాండ్లు పెట్టిలో తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈరోజు నెలకు 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఒకవేళ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఆశా వర్గాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఆశా వర్గాల సేవను గుర్తించి ఈరోజు తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. కాకపోయినా కూడా ఈరోజు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఈ ధర్నా చేస్తాం. ఈ ధర్నాను గమనించి ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయం చేయాలి. లేకుంటే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.